హలో అందరికీ వెల్కమ్ టు మమ్మీ నీలాగ్. అమ్మ చేతి చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నాకు మాత్రం చాలా ఇష్టం మా మమ్మీ చేసే చేపల పులుసు అయితే. ఇంకా మమ్మీ అయితే చేపలు అయితే నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకుంది. ఇంక ఈ మసాలానే మన చేపల పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇంక ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసి మిక్సీ పట్టుకున్నాక అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు కూడా వేసుకొని కచ్చాపిచ్చాగా పేస్ట్ పెట్టుకోవాలండి. ఇంకా చింతపండు కూడా ఒక 10 నిమిషాల ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని సరిపడంత ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని కూడా వేసేసుకొని సిమ్ లో పెట్టుకొని అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలండి. పేస్ట్ ఫ్రై అవుతుండగానే అందులోనే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక సరిపడా కారము ఉప్పు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మరిగించుకోవాలి. చూడండి, ఒక 5 minutes కి వాటర్ అయితే ఇలా బబుల్స్ వస్తాయండి. ఇప్పుడు మనం నీట్ గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి. చేపల ముక్కలు వేసాక గట్టి పెట్టి తిప్పొద్దు, ఇలా కడాయిని ఇలా తిప్పుకోవాలి. ముక్కలు అప్పుడు సరిగ్గా ఉడుకుతుంది. ఇంకా పులుసు మరుగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఈ స్టేజ్ లో ఎందుకు అంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే పులుసులో మరిగి పుల్లగా కారంగా పచ్చిమిరపకాయలు బాగుంటాయి. ఇంకా మూత పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. అప్పుడే చేపలు మంచిగా ఉడుకుతుంది. 15 నిమిషాల తర్వాత చూసుకుంటే చేపలు కూడా మంచిగా ఉడికిపోతాయండి. మంచిగా కుతకుతలాడుతుంది. ఇంకా ఈ స్టేజ్ లోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. అంతేనండి, ఇంకా మా అమ్మ చేతి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే వేడి అన్నం చేపల పులుసు వేసుకొని టేస్ట్ చేసామండి. చేపల పులుసు అయితే సూపర్ గా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.